నా పేరు కృష్ణయ్య, రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్. మీకందరికీ తెలిసిన విషయమే, ఆగస్టు 25వ తారీఖున మేము నోటీసు ఇవ్వడం జరిగింది. దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేశాము. రెండవ దశ 26/9 నోటీసు ఇచ్చాము. అందులో భాగంగా 8వ తారీఖు చర్చలు జరిగాయి. దాని తర్వాత ఆ చర్చలు విఫలమైన తర్వాత తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ధర్మ కార్యక్రమాలు చేశాం. దీని కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఎంత పాల్గొన్నారనేటువంటి విషయం మీడియా ద్వారా మీరు అందరూ చూశారు, ప్రజలందరూ చూపించారు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నిన్న సాయంకాలం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో సుమారుగా 5 గంటల నుంచి 7:30 దగ్గర 2:30 గంటల సేపు చర్చలు జరిగాయి. పూర్తిగా అన్ని విషయాల మీద క్లారిటీ రానందున మేము ఏదైతే ముందుగా తలపెట్టామో ఆ కార్యక్రమానికి వెళ్ళాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని కూడా మీడియా దృష్టికి చెప్పడం జరిగింది. ఈరోజు వర్క్ టూర్ జరుగుతూ ఉంది. అదే మాదిరిగా రేపు ఉదయం 6 గంటలకి సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం. అయితే ఇప్పుడే గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఒకసారి రమ్మని పిలవడం జరిగింది. 3 గంటలకు మరి మేము గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి దగ్గరికి చర్చలకు రమ్మని ఆహ్వానం వచ్చింది కాబట్టి చర్చలకు అయితే వెళ్తాము. దాని తర్వాత తిరిగి వచ్చి వెంటనే జేఏసీ ఆల్రెడీ ముందే 3 గంటలకు జేఏసీ మీటింగ్ ఉంది, కానీ 3 గంటలకు వాళ్ళు పిలిచారు కాబట్టి చర్చలకు వెళ్ళేసి వచ్చి ఒక అర్ధగంటలో వచ్చేసి జేఏసీ సభ్యులంతా కూడా పక్క బిల్డింగ్లో 327 యూనియన్ బిల్డింగ్లో మీటింగ్ ఉంది. మా మీటింగ్ జేఏసీ మీటింగ్ ఉంది. అక్కడ తదుపరి అక్కడ జరిగిన అంశాలన్నీ కూడా జేఏసీలో చర్చించి మేము రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగానే వెళ్తున్నామనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. రేపైతే ఇండెఫినెట్ స్ట్రైక్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం రేపు స్ట్రైక్ అయితే ఉంది. స్ట్రైక్ అయితే వెళ్తా ఉన్నాము. కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా వెళ్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మరీ ఒకసారి మేము పునరుద్ఘాటిస్తా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. సరే, అయితే ప్రధాన ఎజెండాగా ఉంది, అది ఒకటే తేలట్లేదు, మిగతా అన్ని అంశాలు తేలిపోయి అనేది అక్కడి నుంచి వచ్చే సమాచారం. ఇప్పుడు కూడా చర్చల్లో అదే అంశం తేలకపోతే ఎటువంటి పరిస్థితి కాదు, సమ్మెకి వెళ్ళిపోవడం కన్ఫామా? రకరకాల అంశాలు మేనేజ్మెంట్ ముందర పెట్టాము. మరి రకరకాలుగా చెప్తా ఉన్నారు. మరి మేము మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడిన అంశాలు మా వరకు తెలుసు. బయట అయితే ఈ విధంగా వస్తున్నటువంటి మాట వాస్తవమే మీరు చెప్పేది. మరి ఈపీఎఫ్, జీపీఎఫ్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కానీ, రెగ్యులేషన్స్ కానీ, డిఎల్ కానీ, ఈ అంశాలన్నీ ఉన్నవి. ఈ అంశాలు అన్నింటి మీద కూడా క్లారిటీ రాలేదు. మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ విధానంలో కానీ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద కానీ, ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఉండాలనేటువంటి ఏకాభిప్రాయంతో గతంలో జేఏసీ నిర్ణయం తీసుకుంది. దానికి ఈ రోజు వరకు కూడా కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కూర్చొని అంతే అందరికీ నమస్కారము. నా పేరు ఎంవి రాఘవరెడ్డి, విద్యుత్ జేఏసీ కన్వీనర్ను. మేము ఏదైతే నోటీస్ ఇచ్చామో రేపు నుంచి స్ట్రైక్ ఆ పరిస్థితులని కూడా మీడియా వారికి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, ఏదైతే జేఏసీ పిలిపించిందో రేపు ఉదయం 6 గంటల నుంచి మీరందరూ కూడా నిబద్ధతతో ఖచ్చితంగా అందరూ కూడా స్ట్రైక్లో పాల్గొనాలి. 6 గంటలకు సబ్స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సెల్ ఫోన్ అక్కడ ఉన్నటువంటి ఏఎల్ కానీ, లేదా ఏఈలు కూడా ఈ ఉద్యమంలో ఉంటే ఏడీలకు కానీ లేదంటే డిఎల్కి కానీ అందజేసి మీరు బయటికి రావాల్సి ఉంటుంది. అలాగే ఫీల్డ్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా, లైన్మెన్లు కానీ, లైన్ ఇన్స్పెక్టర్లు కానీ అందరూ కూడా మీరు కూడా రావాలి. అలాగే ఈ సందర్భంగా అధికారులకు కూడా తెలియజేసుకుంటున్నాం, మనతో పాటుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, జేఎల్ఎం గ్రేడ్లు కానీ, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం అందరికీ తెలిసిన విషయమే. వారికి న్యాయం జరగడం కోసం మీరు కూడా సహకరించాలి. సహకరిస్తేనే ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది బలపడుతుంది. అలాగే మన డిమాండ్ కూడా పరిష్కారం అవుతాయని తెలియజేసుకుంటూ మీరు కూడా రావాలని ఒక్కసారి కోరుకుంటూ విరమించుకుంటున్నాను. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఎంపీ గోపాలరావు, నవనాథ్ యూనియన్ రాష్ట్ర గత సంవత్సరం నుండి యాజమాన్యంతో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు,
ఎనర్జీ సమస్యల మీద చర్చలు జరిగాం. ఒప్పుకొని అమలు చేయకపోవడం వల్ల 25వ తారీఖున నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఆందోళన కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మా నిరసనకు తెలియపరిచాం. దాంట్లో భాగంగా నిన్న భారీ ఎత్తున చెలో విజయవాడ సభ కూడా విజయవంతంగా నడిచింది. సాయంత్రం చర్చలు జరిగాయి, అసంపూర్ణంగా చర్చలు జరిగాయి. పూర్తి క్లారిటీ ప్రతి అంశం మీద కూడా యాజమాన్యం ఇవ్వలేదు. మరి ఏదైతే మేము అనుకున్నామో వాస్తు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్లు సమస్యలు పూర్తయినంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి పట్టుకెళ్ళి మరి మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం. దీనివల్ల ప్రజలకు వచ్చే అంతరాయాలకి ట్రాన్స్కో యాజమాన్యాలు ప్రభుత్వాలే భరించాలి, మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ 60 రోజులు అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని మీడియా ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తారు. మేము ఏదైతే అడిగామో మా 3 వర్గాలవి, కాంట్రాక్ట్ కార్మికులవి, వాస్తు ఉద్యోగులవి, ఎనర్జీ అసిస్టెంట్ సమస్యలు కానీ పరిష్కార మార్గంగా యాజమాన్యం తీసుకెళ్తే సమ్మె విరమిస్తామని మీడియా ద్వారా తెలియజేస్తారు. టైం ఇవ్వండి అని చెప్పేసి అది మా అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాం సార్. చర్చకి ఫస్ట్ కొంచెం టైం ఇవ్వండి. మీ అన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ మేము ఇంకా అది ఏం చెప్తారో కూడా తెలియని పరిస్థితి. మా స్టాండ్ అయితే మట్టుగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. పోరాటానికి సిద్ధంగా విద్యుత్ రంగం ఉంది. సార్ మధ్యాహ్నం 3 గంటలకు మీరు చర్చలకు వెళ్తా ఉన్నారు. ఒకవైపు రేపు నుంచి కాల్ ఇస్తున్నారు సమ్మెకి. అంత కన్ఫ్యూజన్ ఏంటి సార్? ఏం కన్ఫ్యూజన్ లేదు. యాజమాన్యంతో మేము రిలేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సానుకూలంగా వచ్చిందో బయటకు వచ్చేస్తాం. మా సమస్యలు పూర్తి పరిష్కార మార్గ దిశలో పట్టుకెళ్ళవలసిన బాధ్యత యాజమాన్యానిదే. అల్టిమేట్ కదా మనకు కావాల్సింది. మేమే గొడవ న్యాయమైన ప్రయత్నం చేస్తాం. మా సైడ్ నుండి పాజిటివ్ గానే ఉన్నాం. ఎంప్లాయీస్ ఎన్ని సంఘాలు, ఎన్ని యూనియన్లు ఉన్నాయి అంటే 23 సంఘాలు రేపు తెల్లవారు 6 గంటల నుండి నిరవధిక సమ్మెలో ఉంటాయి. సార్ ఇప్పుడు మీ సమ్మె వల్ల రాష్ట్రం పైన ఎటువంటి ప్రభావం పడబోతుంది? ఇళ్లలోకి కానీ, ఫీజు ఆఫ్ కాల్స్ వచ్చిన పరిశ్రమలకు కానీ, కమర్షియల్ ఏరియాలకు కానీ. ఎందుకంటే మేము బయటికి వెళ్ళాం. హాస్పిటల్స్ కానీ బయటికి వెళ్తే మేము అందరం కూడా ఆల్మోస్ట్ శాతస్థాయి సిబ్బంది అంటే కరెంటు పోలెక్కి పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు సబ్ స్టేషన్ వాళ్ళకు 30,000, మేము 35,000 మంది. ఈ స్థాయి ఉన్నదానికి ప్రత్యామ్నాయం అనేది కొంచెం ఇబ్బంది. ఇంజనీర్లు అనేది సూపర్వైజింగ్ చేస్తారు తప్ప పోలెక్కి పనిచేయాలి. కాబట్టి మా ప్రత్యామ్నాయం వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు లేదు. మేము ప్రశాంతంగా కన్స్ట్రక్షన్తోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎటువంటి అంతరాయాలు లేవు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకైతే లేదు. ఇప్పటికే దాదాపుగా 60 రోజులు యాజమాన్యం టైం ఇచ్చాం. ఈరోజు సడన్గా మీ సమ్మెకి అయితే సార్ ఓన్లీ ఎనర్జీ సెక్రటరీ జరుగుతున్నారు. పై స్థాయి మంత్రులు లేకపోతే ఉన్నతాధికారులతో చర్చలు ఏమైనా జరపాలని మీరు కోరుతున్నారా? మీరు నిర్దిష్టమైన హామీ అక్కర్లేదండి. మాకు ఆర్డర్సే కావాలి. ఒప్పుకొని అమలు చేయకపోవడం వల్ల కదా ఈ ఉద్యమంకి వచ్చాం. ఆల్రెడీ అది ఒప్పుకున్నవే. మళ్ళీ ఇప్పుడు ఈ స్థాయిలో మాకు హామీలు వద్దు. ఓన్లీ ఆర్డర్సే కావాలి. సార్ నిన్న కూడా కొన్ని ఆర్డర్స్ ఏమో రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. కొన్ని అంశాల మీద మేము స్పష్టంగా ఇచ్చేసాము. వాళ్ళే యూనియన్లే మొండిపట్టుతోటి ఉన్నాయి సమ్మెలోకి వెళ్ళాలని. మేమైతే చాలా స్పష్టంగా ఉన్నామనేది ప్రభుత్వం నుంచి లేదా యాజమాన్యం నుంచి వచ్చే వైఖరి. మీరేం చెప్తారు దానికి? మాకు మేజర్గా సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యల పరిష్కారము కావాలని ఇది ఇంపార్టెంట్. మరి 29 డిమాండ్లు పెట్టింటే 29 డిమాండ్లు అన్ని మేజర్ అనేది కాకుండా కొన్ని చిన్న చిన్నవి ఫైనాన్షియల్ బడ్జెట్ లేకుండా, ఆర్థికపరమైన లేకుండా కమిటీలు వేసి ఇలాంటి చేసేటువంటి కొన్ని ఇస్తామని చెప్పి మామూలుగా నేను ఇవ్వడం జరిగింది. 3-4 ఆర్డర్స్ ఇచ్చారు. అవి కమిటీలు వేశారు, అట్లా ఇచ్చారు. కాకపోతే దానికి పరిష్కారం అయితే ఆ కమిటీల ద్వారా పరిష్కారం కావడం. గతంలో చాలా కమిటీలు వేశారు. ఆ కమిటీల ద్వారా పరిష్కారం కావడం లేదనేది మా ఉద్దేశం. నిర్ణయం మేనేజ్మెంట్ తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేసేటువంటి ప్రయత్నం మేనేజ్మెంట్ చేస్తుంది. కాబట్టి మేము అంటున్నాం, మేము మొండిగా వెళ్ళడం లేదు. మొండిగా వెళ్ళేటటువంటి చర్చలకు వెళ్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం, మేనేజ్మెంట్కు సహకరిస్తాం. ఎక్కడ కూడా ప్రజలకు ఇన్కన్వీనియంట్ కాకుండా చూసే ప్రయత్నం లాస్ట్ మినిట్ వరకు చేస్తాం. మీరు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చేసేటువంటి దీనివల్ల వెళ్తా. కానీ మేమైతే మొండిగా అయితే లేవనేటువంటిది మీడియా ద్వారా మీరు చూస్తూ ఉన్నారు, మమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారు. అంటే 8వ తారీఖు జరిగిన చర్చల్లో ఒక యూనియన్ మాకు అంగీకరించింది, మిగతా వాళ్ళు మాత్రమే సహకరించట్లేదు అనేది కూడా బయటకు వచ్చింది. కాబట్టి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని యూనియన్లు కలిపి ఉన్నాయా లేదా కొన్ని యూనియన్లు బయట ఉన్నాయా? మేము ఏదైతే మొట్టమొదటిగా జేఏసీగా ఏర్పాటైనప్పుడు ఉన్న సంఘాలన్నీ కూడా మాతోనే ఉన్నవి. అవి కాకుండా 1-2 సంఘాలు బయట ఉన్నవి. వారితో ఏమైనా చర్చలు జరిపితే మాకు తెలియదు. మా వరకైతే మేము అందరం కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా జేఏసీలో ఎవరితోనో వాళ్ళు ఉన్నారు,
వాటితో పాటుగా 4 కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలు, పెద్ద సంఘాలు 4 కూడా ఉన్నవి. ఇంకా 1-2 యాడైనా కానీ మాకు ఎక్కడ తగ్గలేదు. ఇది క్లారిటీ సార్.